సంఖ్యలేస్తున్నటువంటి పాలకులకు లేదా పాలకులను ఇది తప్పు అని చెప్పి, ఇది అన్యాయం అని చెప్పి, ఏ ధూమ్ధాంతో తెలంగాణ సాధించామో మళ్ళీ అదే తెలంగాణలో నిరసన ధూమ్ధాం చేపట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మనం ఎన్నడూ ఊహించని పరిస్థితి. కానీ ఒక మాత్రం నిజం, పాలకుని నైజం ఎప్పుడైనా పాటను అంచాలనే చూశాడు, అది చరిత్రలో ఎప్పుడైనా ఉన్నది. మరి వాళ్ళ ఆల్టర్నేటివ్ బంగారు తల బతుకమ్మ అంటే బహుజన బతుకమ్మ అన్నది, తెలంగాణ రాష్ట్రం కావాలంటే నవ తెలంగాణ అన్నది, స్వయం తెలంగాణ అన్నది కనుక ఇవాళ రాజ్యాన్ని ప్రశ్నించే పాట కనుక విమలక్క ఆఫీస్కు తాళాలు వేయడం జరుగుతుంది. ఆ తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునేటువంటి ఒక ఉద్యమంగా మరో పోరాటాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటంలో పూలే అంబేద్కర్ ఆశించినటువంటి ఒక సామాజిక న్యాయం జరిగే జనాభా ప్రాతిపాదికన ఎవరి వాటా వారికి వచ్చే తెలంగాణ కావాలి. ఆ తెలంగాణ కావాలంటే మరో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిలకర సీనన్న చెప్పిన, మన శరతన్న చెప్పిన, ఎల్లన్న చెప్పిన, ఇవాళ అదే లైన్తో అదే పద్ధతితో మేమెంత మందిమో మాకంతా వాటా కోసం ఈ వాణిని, ఈ గలాన్ని చట్టసభలకు పోయినంత కాలం ప్రజా ఉద్యమాలను, ప్రజా ఉద్యమకాలను అంచివేస్తూ ఉంటుంది పాలకులు ఎవడైనా కానీ అని చెప్పి కోరుతూ, సామాజిక గుండె సప్పుడుగా మేము ఇవాళ విమలక్క పైన జరిగిన, రేపు ఇంకేడ జరిగిన కళాకారుల ఐక్య వేదికలో భాగంగా మేము నిరంతరం మీతో కలిసి వస్తామని చెప్పి తెలియజేస్తూ, గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. 96లోన నుల్లి బట్టి నుల్లు ఆంధ్రపాలకుల గల్ల బట్టినారు, ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే కోనగిరి యుద్ధ పేరయ్యిపోతుంది, కోనగిరి యుద్ధ పేరయ్యిపోతుంది, కోనగిరి యుద్ధ పేరయ్యిపోతుంది. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. కాళోజీ కలమును, దాశరథి పదమును, జయశంకరు సారు, జయనార్దను సారు బుద్ధిజీవులంత ఏకంగా చేసి, బుద్ధిజీవులంత ఏకంగా చేసింది, బుద్ధిజీవులంత ఏకంగా చేసింది. మా రోజు వీరన్న పెళ్లిళ్ళ దక్క తొర్రూరు వైలన్న ప్రాణాలు ఇచ్చిరి, కద్దరన్న నెత్తురు దార పోసెను, కద్దరన్న నెత్తురు దార పోసెను, కద్దరన్న నెత్తురు దార పోసెను. ఎవని పాలయ్యిందిరో రాష్ట్రమీయకపోతే ప్రాణాలు ఇస్తుంది, రాష్ట్రమీయకపోతే ప్రాణాలు ఇస్తుంది, రాష్ట్రమీయకపోతే ప్రాణాలు ఇస్తుంది. ప్రాణమే వారిచ్చారో, ప్రాణమే వారిచ్చారో తెలంగాణ, పదవులవరికొచ్చారో తెలంగాణ, ప్రాణమే వారిచ్చారో తెలంగాణ, పదవులవరికొచ్చారో తెలంగాణ. అట్లా నడక కొట్టండి. అట్లా ఇవాళ తెలంగాణలో ప్రాణాలు ఇచ్చింది ఒకరైతే పదవులు పొందేది ఇంకొకరుగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ దాని గురించి మాట్లాడడానికే తెలంగాణలో సామాజిక న్యాయాన్ని హరిస్తున్నారు, ప్రజల పాట గొంతులొక్కేస్తున్నారు. ఒరే పాలకులారా, ప్రజల పాట అంటే విమలక్క ఒక వ్యక్తి కాదు, తెలంగాణ 4 కోట్ల మంది శక్తి విమలక్క. విమలక్క పాటను ఆపే ధైర్యం ఉన్నటువంటి ఎవరైనా కానీ అది నీ నాశనానికే అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. నీ ఆగానికే తప్ప, నీ రాజ్యాలు కూలిపోవడానికే తప్ప పాటతో పెట్టుకున్నోడు చరిత్రలో ఎవరు కూడా నిలబడండి. బెల్లి లలితక్కను 18 ముక్కలుగా కిరాయి అంతకులతో నడిపితే పాట ఆగిందా దొంగల్లారా? వీరన్నను కాల్చి చంపితే పాట ఆగిందా దొంగల్లారా? ఇవాళ విమలక్క ఆఫీసుకు తాళం పెడితే పాట ఆగుతుందా? ఇందిరా పార్క్ కాకపోతే సుందర విజ్ఞాన కేంద్రం, రేపు రవీంద్ర భారతి, రాబోయే భవిష్యత్తులో ఇదే పాట అసెంబ్లీలో పాడుతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. ఇవాళ అదే విషయం మేము స్పష్టంగా ఉన్నాం. మాట పాటలతో
కట్టినావు కోట మా ఆట పాటలతో బోధన కట్టినావు కోట ఆ కోట చుట్టుముట్ట మేము పట్టినాము బాట కట్టినావు కోట ఆ కోట చుట్టుముట్ట మేము పట్టినాము బాట అమర వీరుల త్యాగాలనే పునాదిరాళ్ళుగా చేసుకున్నాము సెంటిమెంటును ఇంటి సొంతముకు సెంటు వాసనలుగా మూసుకున్నాము ఎదురు లేని రాజులు లేనంటూ బెదిరిస్తూ పాలిస్తూ ఉన్నాము ఆట పాటలతో అట్లాంటి బాటలో పోతామని సామాజిక న్యాయం కావాలని చెప్పి కోరుతూ చివరిగా నేను అక్క వేలు బట్టి నడిచినటువంటి తమ్ముడినే చిన్నప్పటి నుంచి అక్క సాహిత్యంలో అక్క ఆటతో పాటతో అడిగైనటువంటి పెరిగినటువంటి తమ్ముడినే కనుక ఖచ్చితంగా ఇవే కాదు తెలంగాణ 31 జిల్లాల్లో ఇలాంటి నిరసన ధూమ్ధాం జరగాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లేమాయని అడిగేటువంటి ధూమ్ధాం జరగాలి 3 ఎకరాల భూమి ఎదురని అడిగేటువంటి ధూమ్ధాములు జరగాలి కేజీ టు పీజీ ఉచిత విద్య ఎదురని అడిగేటువంటి ధూమ్ధాములు జరగాలి మాకు గుళ్ళొద్దురా బడుగు కావాలని చెప్పేటువంటి ధూమ్ధాములు జరగాలి అట్లాంటి ఐక్య ఉద్యమాలను మనం నిర్మించాలని చెప్పి మరి పెద్దక్కగా ఇలా పెద్దక్క పాత్రను పోషిస్తూ మన ముందుకు వచ్చినావు ఆనాడులో ఈనాడులో ఇంకెప్పటికైనా ప్రజా ఉద్యమాలు ఉన్నంత కాలం అక్కగా నువ్వు ఉంటావు నీ వెంట తమ్ములుగా మేము ఉంటామని చెప్పి అక్కకు మరొకసారి తెలియజేస్తూ చివరగా అధ్యక్ష వర్గం చెప్పులు గుట్టిన చేతులతోనే చరితను రాయాలి కామన్ విద్య విధానము అమలు కావాలి ఒక మంత్రి కొడుకు పేదని కొడుకు పల్లె చదవాలి కోరస్ పాటలు ఇది ఆట పాటల సభ నిరసన సభ మీరు సప్పట్లు కొట్టో పాట పాడో ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి రాసుకొని పోతారు వీళ్ళందరూ అన్నారని చెప్పి అంటారు మీరు కూడా వాడండి మీరు కూడా కోరస్లు ఇవ్వండి అందరు క్లాప్స్ కొడుతూ పాడాలి మా రోజులు రావాలి తాళాలు తెరవాలి మాకు ఆఫీసులు రావాలి లేకపోతే మీ తాళాలు పెడతాం మీ ఇళ్లకు మీ ఆఫీసులకు అనేటువంటి ఒక పోరాటంగా నడవాలి మనం చెప్పులు గుట్టిన చేతులతో చరితలు రాయాలి కామన్ విద్య విధానము అమలు కావాలి ఒక మంత్రి కొడుకు పేదని కొడుకు ఒక పల్లె చదవాలి అంటారా మీ బిడ్డలు ఆంగ్ల భాష నేర్వాలి అందరంత ఎందుకు ఎదగాలి మా రోజులు రావాలి సాకలి మంగలి బర్లను కాసే పోరను చదువుకు పోవాలి శాస్త్రవేత్తలు కావాలి బండలు కొట్టే ఒడ్డరళ్ళు ఇంజనీర్లు కావాలి ప్రాజెక్టులు కట్టాలి ఖాళీ నడకన పోయేటోడు ఖాళీ మోటార్ ఎక్కాలి ఏరోప్లేను నడపాలి మా రోజులు రావాలి సాకలి మంగలి పోరను MBBS చదవాలి పెద్ద డాక్టర్లు కావాలి కమ్మరి కౌలల్లు పట్టా పొందాలి వీళ్ళు చర్చిలు కావాలి అనగారిన పిల్లలు IASలు కావాలి IPSలు కావాలి ఆదివాసి లంబాడీలు లడాయి చేయాలి సంపుతులు ఆదివాసి లంబాడీలు లడాయి చేయాలి పోరు పాట పట్టాలి ముస్లిం మైనార్టీలు కలిసి ముందే ఉండాలి జెండలు కుండల కట్టాలి అన్నదమ్ములోనే ఆస్తి పంచుకోవాలి మనం కలిసే ఉండాలి మహారోజులు రావాలి తెలంగాణను ఏడాలి గడిల పాలన కూలిపోవాలి వీళ్ళు కాలిపోవాలి